హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మీ బ్లెస్సింగ్ ద్వారా చాలా బాగున్నామండి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇంతే ఉండాలని మా యూట్యూబ్ ఫ్యామిలీని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఇదంతా సంతలాగా అనిపిస్తుంది అనుకుంటున్నారు గదా! అది సంత అండి. కూసుమంచి దగ్గర అన్నమాట. మేము ఉప్పలమ్మ పెట్టుకుందాం అని జెప్పేసి అంతకుముందు ఉండేది ఉప్పలమ్మ. కాకపోతే మళ్ళీ తీసేసిన తర్వాత మళ్ళీ మంచిగా పెట్టుకోవాలి అని జెప్పేసి మళ్ళీ నీట్‌గా పెట్టుకోవాలని డిసైడ్ అయ్యామనమాట. అందుకే సంతకొచ్చాము. సంతకొచ్చి మేకపోతు, గొర్రెపోతులు ఇవన్నీ చూడటానికి ఏది మంచిగా ఏంటి అనేది ఫస్ట్ టైమ్ అనమాట. నేనైతే సంతకి రావటం అండి. ఎప్పుడూ బస్సులో ఎళ్ళినా, ఎక్కడన్నా బండి మీద ఎళ్ళినా గాని రోడ్డు మీద చూసుకుంటూ ఎళ్ళటమే తప్ప, ఇలా లోనకెళ్ళి స్పెషల్‌గా బేరం ఆడింది తెలీదు. మాట్లాడడం కూడా తెలీదు. ఇగో మా అన్నయ్య వాళ్ళ అల్లుడు, మా మేనల్లుడు పక్కన మొత్తం చూస్తుంది. అసలు నాకైతే భలేగా అనిపిచ్చింది. ఒక్కొక్కాడ ఒక్కొక్క రేట్ ఉందనమాట. భలేగా అంటే ఏదైనా పోతేనే తెలుస్తది గదా! ఆ సంతకెళ్ళాననమాట. నాకు ఒక చిన్న అనుభూతి ఏంటంటే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అక్కడ కొంచెం దుబ్బ గినక డస్టు అన్నీ సరే వచ్చినా గానీ స్మెల్ ఎయన్నీ ఉన్నా గానీ గూడా ప్రతి ఒక్కటి గూడా చూస్తూ ఎళ్తూ ఉంటేనే ప్రతి ఒక్కటి తెలిసేది. మా అల్లుడు నవ్వుతుండు. మా మేనల్లుడు మా పెద్దక్కోళ్ళ అబ్బాయి. నాగగోపి. ముద్దుగా నాగ అని పిలుచుకుంటాం. చూసారుగా మేకపోతులు ఇయన్నీ ఎట్లా జతలు జతలుగా అమ్మటం, ఒకేసారి గుండు గుత్తలాగా అమ్మటం ఇవన్నీ ఉన్నాయన్నమాట. అయిన తర్వాత అక్కడి నుంచి ఒకటి తీసుకొనొచ్చాము మేము. తీసుకొనొచ్చిన తర్వాత ఇంట్లో పెట్టి అది వీడియో కట్ అయిపోయింది. ఆటోలో నుంచి తీసుకొచ్చేది. మా సరితక్క వాళ్ళ పాప బాబు, పాప ఇద్దరు. మా అన్నయ్య వాళ్ళ పాప, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి. ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్క అన్న, తమ్ముడు. ఆ అన్న, తమ్ముడు ఇద్దరు ఒక్కాడే ఉన్నారు. అమ్మ రెస్ట్ తీసుకుంటుంది. ఇగ ఇంట్లో చిన్న చిన్నవి ఉంటాయి గదా! ఇల్లుకి కొంచెం సున్నాలేసి, కొంచెం గడపలకి పూజిచ్చి, మా వదినే అల్లం పొట్టు అయన్నీ తీస్తూ ఉందనమాట. ఇంటి ముందు ఉప్పలమ్మ గుడి ముందు ముగ్గేసి పసుపు, కుంకుమ జల్లి దేవుడిని ఇట్లా అలంకరించామనమాట ఫస్టు. దీనికి ముందు బడి కార్యక్రమం అంటే ఉప్పలమ్మ కొంచెం మంచిగా మనం పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినాలి గదా! అందుకని ఆ పెద్దవాళ్ళు ఎవరంటే మా సీనన్నయ్యను, మా శేషమ్మ వదినే వాళ్ళు ముందుండి నడిపిచ్చారనమాట. ఆ బొట్లు ఇయన్నీ మా సీనన్నయ్య, మా శేషమ్మ వదినే, మా అన్నయ్య, మా ఎంకన్నన్నయ్య, మా వదినే వీళ్ళందరూ అలంకరించారనమాట. నేనేమో వీడియోలు తీసుకుంటూ ఉన్నాననమాట. చూసారు గదా! మా ఉప్పలమ్మ గుడి ఎలా ఉందో ఒకసారి కామెంట్ రూపంలో చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందనమాట. ఇంటికి ఒక ఆడబిడ్డని తీసుకొచ్చుకున్నాం గాబట్టి అసలకి చెప్పలేని ఆనందం. అది మాటల్లో చెప్పేది గాదు. అందరూ 2:30, 3 అయింది. అందరం తెల్లవారుజామున లేసాం. ఇగో ఇందాక చెప్పా గదండీ మా శేషమ్మోదినను, మా సీనన్నయ్య అని. అగో పైన వాచ్ పెట్టుకొని తువాలు కట్టుకొనున్నాడు గదా! మా సీనన్నయ్య. అక్కడ దేవుడి దగ్గర మళ్ళీ అలంకరించేది మా శేషమ్మోదినే. వాళ్ళిద్దరు భార్యాభర్తలు. అక్కడ ఇంకొక అన్న పేరు గూడా సీనే. ఆ అన్నయ్య గూడా దేవుడిని పెట్టడానికొస్తాడనమాట. ఎక్కడైనా దేవుడిని పెట్టడానికొస్తాడనమాట. అన్నీ తీసుకురమ్మన్నారు. ఇగో చూడండి అన్నీ తీసుకొనొచ్చాం. ఫ్రూట్సు, పళ్ళు, ఉప్పలమ్మ తల్లికి ఏమేం కావాలో అయన్నీ తీసుకొనొచ్చాము. అంటే అక్కడ మన పోలు పోసినట్టనమాట. పెళ్ళికి పోలు పోస్తారు గదా! ఆ పోలు పోసినట్టుగా అంటే కొత్తగొచ్చింది గదా! మనకి ఇంటికి ఆడబిడ్డ అని ఉప్పలమ్మ తల్లి అందుకని పోలు రూపంలో పోసారనమాట. అది సంగతి. ఆ అన్నయ్య అక్కడ పక్కన కూర్చుండు. నేను ఈడ కూర్చున్నా. మా రాకేషు, మా సిరి, ఇగ అన్నయ్య, వదిన అక్కడ వాళ్ళ పనిలో వాళ్ళున్నారనమాట. నేను ప్రతి ఒక్కటి అడుగుతున్నా యాడుంది? యాడుంది? ఒక వస్తువు కనపడలేదనమాట. ఎక్కడుందో ఎడం చేత్తో పెట్టేలోపు ఎక్కడ దొరకలేదు. తర్వాత ఉప్పలమ్మ తల్లి ఏంటి దొరకట్లేదనే లోపు మళ్ళీ ఎమ్మటే పైన దొరికేసింది. ఆ తర్వాత ఇగ వదినేమో పాల పొంగులు చేస్తుంది. పాలు పొంగియటానికి గ్యాస్ మీద మంచిగా కొత్త గిన్నె తీసుకొనొచ్చాను. ఇత్తడి గిన్నె. పాలు పొంగిచ్చింది వదిన మంచిగా. చాలా అంటే చాలా బాగుంది. మా వదిన చూడు వదిన అంట. వీడియో అనేలోపు మళ్ళీ ఎమ్మటే మా వదిన మంచిగా రెడీ అయినట్టు కనపడుతుంది. మా వదిన అయితే మా అమ్మలాగండి. మా అమ్మ ఎలా చూసుకుంటుందో మా వదిన కూడా నన్ను అలాగనే చూసుకుంటుంది. అందరిని సమపాలంగా చూసుకుంటుందనమాట. సమానంగా చూసుకుంటుంది మా అమ్మలాగా. అవి సాంబ్రానికి నిప్పులు తీసుకొనొచ్చింది. కానీ మా సీనన్నయ్య, మా శాసమ్మ వదిన ముందు పడి నడిపిచ్చి, మా ఇంటికి అమ్మవారు ఆడబిడ్డని తీసుకొచ్చి నిలబెట్టి, ఒక మంచి పని ఎప్పటినుంచో అంటున్నారనమాట చాలామంది. అంటే, ఓ సందర్భం రావాలంటారు చూడండి. ఆ సందర్భం అనేది మా వదినే, మా అన్నయ్య ద్వారా వచ్చిందనమాట.
అదేంటంటే అప్పటినుంచో చాలామంది ఉప్పలమ్మ పెట్టుకుంటే మంచిగా జరిగిద్దంటే అంతకుముందు ఉప్పలమ్మనేది పక్కన పెట్టామన్నమాట. పెద్దగా గుడి ఉండటం వల్ల ఏంటంటే పక్కన పెట్టేసాం. తర్వాత ఇక వదిన వాళ్ళు ముందుండి పెట్టేయండి అన్న తర్వాత మొత్తం తీసుకొచ్చానన్నమాట. అది మా రాకేష్ అక్కడ గుంటెందుకు తవ్వుతుందంటే భోజనాలు చేసిన తర్వాత చేతులు బయట కడగకూడదు కాబట్టి అక్కడ రౌండ్ గుండం ఉంది కదా, అక్కడ చేతులు కడుక్కోవాలి. కలశానికి అన్నయ్య మంచిగా ఈ అన్నయ్య కూడా మంచిగా పెట్టాడనమాట. ఉప్పలమ్మ తల్లికి ఎంత బాగా చేశాడంటే అన్నీ. మనం బయట అయ్యగారులు అంటే కొంతమంది చేస్తారు కదా, ఒక్కటి కూడా గృహప్రవేశాలకు కానీ అమ్మవార్ల దగ్గర ఏదైనా ఒకటేం తక్కువ కాకుండా ప్రతి ఒక్కటనమాట. ఏది పొల్లు పోకుండా ఒక్కటి కూడా బయటికెళ్ళి తీసుకొచ్చినట్టు మాత్రం చేయలేదండి. ఆ అన్నయ్య ఏది రాస్తే అది బరాబర్‌గా తీసుకొనొచ్చి ఇక్కడ పెట్టామనమాట. బయటికెళ్ళి అయితే తీసుకురాలేదు. అంతా ఉప్పలమ్మ దయ. ఆ ఉప్పలమ్మ దయ మనందరి మీద, మన యూట్యూబ్ ఫ్యామిలీ మీద అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే నా ఛానల్‌ని ఇంతే ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా కొత్త ఛానల్‌ని మనస్ఫూర్తిగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదేంట్రా బాబు పేరు చెప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అనొచ్చు. కాకుంటే నాకు ఇలా చెప్పడం అలవాటైపోయింది. శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ మై యూట్యూబ్ ఫ్యామిలీ. మీరు ఎప్పుడు ఇంతే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ నాకు మాత్రం ఒక కన్నుల పండుగ అండి. మా ఇంట్లో ఒక అందరం తెల్లవారుజామున అందరూ లేచి అందరూ పెద్ద కోలబ్బాయి అందరూ తలా ఒక కొబ్బరికాయ కొట్టి మంచిగా చాలా చాలా అంటే చాలా హ్యాపీగా దేవుడికి మాత్రం ప్రతి ఒక్కటి ఏది లోటు లేకుండా అమ్మవారికి ఉప్పలమ్మ తల్లికి మాత్రం చాలా మంచిగా చేసామన్నమాట. ఉప్పలమ్మ తల్లికి మేకపోతు అది కళ్ళు దాపిచ్చాం. కళ్ళు దాపిస్తున్నారు. ఆ పరమన్నం అవన్నీ తినిపిస్తున్నాయి. జలతయ్యాలి కదా. కానీ అసలు మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో అండి. కొంతమందికి చానా టైం పట్టిద్ది కదా జలతయ్యటానికి. కానీ ఆ ఉప్పలమ్మ తల్లి అయితే మా యందుంది ఒక్కటే అనుకున్నా ఇక. ఆ ఉప్పలమ్మ తల్లి దీవెనలు అసలు అనుకోలేదనమాట. అంత అంటే ముందే చెప్తున్నా మీరు అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ చూసా కాబట్టి వీడియో కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉందనమాట. అది మీకు కూడా చెప్తాను. కళ్ళు పోసారనమాట. కళ్ళు అంటే కొన్ని ఉంటాయి కదా తెలంగాణలో మా ఆచారం ప్రకారం చేసే విధంగా చేస్తున్నాం అనమాట. అది చాలా అంటే చాలా అసలుకి ఫస్ట్ కళ్ళు పోసారు, కొంచెం అది మందు పోసారు, తర్వాత వాటర్ తాపిస్తున్నా అన్నయ్య. చూసారుగా మొత్తం అన్నీ అయిన తర్వాత అలంకరించిన తర్వాత అలా ఉందనమాట. అంతకుముందు ఉంది. తర్వాత మళ్ళీ ఈ విధంగా అందరం కొబ్బరికాయలు కొట్టేది కూడా ఇక్కడ మిస్ అయింది మేము. అయితే కొన్ని వీడియోలు తీశాను. కొన్ని వీడియో తీయలేదు. కాకుంటే అసలు ఆ సాంబ్రాణి ఏసి అసలు ఇంటింటి చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మవారిని పెట్టుకున్న తర్వాత బయట కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉందండి. నేను వాయిస్ ఇస్తున్నా. బండ్లు నడుస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మన ఇవన్నీ మీరు పూజా సామాగ్రి అనుకోవచ్చు. ఉప్పలమ్మ తల్లిని పెట్టుకున్న తర్వాత మంచి ఇక ఒక దేవుడి మందిరం తెచ్చుకున్నాను. దేవుడి మందిరం తెచ్చి రోజు పూజ చేసుకోవాలని చెప్పేసి అనమాట. నేను మా ఫ్రెండ్ వెళ్ళి కొనుక్కొని వచ్చామన్నమాట. ఇక నుంచి పూజలు మొత్తం స్టార్ట్ అయ్యాయి నాకు. ఇక మంచిగా అనిపించింది. దేవుడి మందిరం కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అది చూడండి అసలు ఎంత బాగుందో. నాకైతే ఆ ఫోటో ఫ్రేమ్ కూడా నాకు చాలా ఎమ్మటి చూడంగానే 2, 3 ఫస్ట్ ఎమ్మటి వెళ్ళంగానే ఆ ఫోటో నాకు బాగా మంచిగా అనిపించింది. ఇక మంచిగా అనిపించేలోపు తీసుకొని నేను అవపడుతున్నా లేదని అడుగుతున్నాను అనమాట. హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, అందరికీ నమస్కారం ప్లీజ్ అనేసి అడుగుతున్నాను అనమాట. మీరు ఎప్పుడు ఇంతే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడికి మొత్తం అలంకరించాను. దేవుడికి తీసుకొచ్చిన పలహారాలు ఉంటాయి కదా చూడండి. అది పుట్నాల పప్పు, కొబ్బరికాయ, తమలపాకు మా ఇంట్లో చెట్టు అండి. ఆకులు మొత్తం కోసాను. ఇంట్లో కూడా దేవుని పెట్టుకున్న తర్వాత మొత్తం పూజిస్తున్న తర్వాత అసలు చాలా అంటే చాలా హ్యాపీగా రిలీఫ్గా ఉందనమాట. ఇది షార్ట్ వీడియోస్ పెడదాం అనుకున్నాను. షార్ట్ వీడియో పెట్టుకుందాం అనుకున్నాను. కాకుంటే ఇప్పుడు కొత్త ఛానల్ కాబట్టి ఆ షార్ట్ వీడియో కూడా ఫుల్ లెంత్ వీడియోలో పెడుతున్నాను. మీ ఎంకరేజ్మెంట్ ఇంతే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకైతే ఇవి మంచి రోజు కొనుక్కొచ్చాను అనమాట. నేను మా ఫ్రెండ్ వెళ్ళి చాలా అన్నీ ముద్దుగా చాలా మంచిగా అనిపించాయి అనమాట. దేవుడికి తీసుకొచ్చిన దేవుడి సామాన్లు కూడా అన్నీ విత్తడి కొనుక్కొచ్చాను అనమాట. స్టీల్ ఏమీ తీసుకురాలే, మొత్తం విత్తడి మొత్తం. నాకు
ఎందుకో అట్లా మనసుకి అనిపించింది. దవద వెళ్ళాను ఒకరోజు, ఇది మంచి రోజా కాదని చూశాను. మంచి రోజు అనిపించింది. ఎమ్మటే వెళ్ళేసా దేవుడి దగ్గరికి. ఇక కొనుక్కొని వచ్చానమాట. ఎందుకంటే ఒకటి ఉండేదనమాట. చాలా అంటే చాలా ఇంకా మాటల్లో చెప్పలేనండి. ఇక నేను ఏ విధంగా చెప్పాలో ఇక నీకు ఇక అర్థం కావట్లేదు. మా యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇప్పుడు దేవుడికి పూజ చేస్తున్నాను. తర్వాత ఇంకో వీడియో కూడా వస్తుంది, ముందే చెప్తున్నాను. ఆ వీడియో గురించి కూడా మీకు చెప్తాను. ఎవరేంటి అనేది అయితే నాకు సంబంధం లేదండి. నా కొత్త ఛానల్. ఆ భగవంతుడి దయ వల్ల మీరు నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటే నేను ఒక ముందడుగు వేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటంటే మన ముందుండి మంచిగా మాట్లాడి మన గురించి చెడుగా మాట్లాడి చాలామంది ఉన్నారు. ఎవ్వరు వద్దండి. కానీ ఒకటే అనుకున్నాం, మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నట్టుండి వెనకాల ఇలా మాట్లాడే వాళ్ళ గురించి వద్దనిపించింది. ఎప్పటికైనా మనం ఎంత సహాయం చేసినా కానీ కూడా వాళ్ళకి గుర్తుండదు అనమాట. గుర్తున్న వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఎందుకంటే ఆ భగవంతుడు అనేవాడు ఉంటాడు. తప్పేంది ఒప్పేంది అనేది మన మనిషి దగ్గర ఎట్లా మాట్లాడతామో అక్కడికి వెళ్ళి వేరే విధంగా ఎలా మాట్లాడుతాం అనేది ఉంటుందన్నమాట. రూపాయి ఉండొచ్చండి, రూపాయి ఉండొచ్చు కాదనట్లే. ఆ రూపాయి ఉందని చెప్పి యువతల మనిషిని కించపరిచినట్టు మాట్లాడకూడదు అనమాట. మన స్థాయి ఏంటి, మనం ఏంటి అనేది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. నేను కోరుకునేది అదే. ఎంత డబ్బున్నా కానీ కూడా ఒదిగి ఉండాలని ప్రతి ఒక్కరు చెప్పేది. కాకుంటే వీడియోల్లో బొచ్చడు 4 విధాలుగా మాట్లాడతారు. స్క్రీన్ ముందు ఒక రకంగా, ఆఫ్ స్క్రీన్ ఒక రకంగా చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అవి ఫేస్ చేశాను కూడా. ఒకళ్ళ గురించి నాకైతే అనవసరం అండి. నేనైతే ఇప్పుడైతే హ్యాపీగా ఉన్న దేవుడి దయ వల్ల, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఎప్పుడు మీ ప్రేమానురాగం ఇంతే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఒకటి మాత్రం నిజమండి, ఓపెన్గా మన వాళ్ళు, మన కుటుంబం, మన ఫ్యామిలీ రిలేటివ్స్ దగ్గర అని చెప్పేసి ఓపెన్గా చెప్పామనుకోండి, మనతో ఉన్నట్టే ఉంటారు. కానీ ఆ మాట ఇంకొకరి చెవికి ఇంకొకరి విషయం వెళ్ళిపోయి ఏంటంటే నలుగురిలో పడిపోతాం మనమే. ఏదైనా బాధ వచ్చినా, కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా ఏదైనా దేవుడి దగ్గర కూర్చొని మంచిగా మాట్లాడుకోవటం అంతా. అంటే నాకు ఎందుకు ఇలా అనుభవం వచ్చిందంటే, అనుభవం వచ్చింది, తెలియయిందనమాట. నా ముందు నా గురించి మంచిగా మాట్లాడి అక్కడ పోయి 4 విధాలు చెప్తుంటే తెలిసింది. ఇక తెలిసిన తర్వాత ఆ వ్యక్తికి సొంత వాళ్ళు ఏంటి, బయట వాళ్ళు ఏంటి, ఎవరేంటి, ఎందుకండి నాకు ఏమొద్దు. నాకైతే ఆ భగవంతుడు ఇచ్చిన మీ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, నా మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారు. నాకు ఇంకేం కావాలి చెప్పండి. నేను అదే కోరుకుంటున్నాను అనమాట. అది ఎప్పుడైనా సరే ఎప్పటికైనా మోసమే. అంటే దేనికంటే చెప్పొద్దు అనమాట. ఒక వ్యక్తి మనకి అంత బాధ ఉంటే, మైండ్లో అంటారు కదా, స్ట్రెస్గా ఇబ్బంది ఉంటే ఎవరితో చెప్పుకుంటే భారం తగ్గిద్దని. ఇప్పుడున్న కలియుగంలో మాత్రం ఎవ్వరికీ చెప్పుకోవద్దండి. చెప్పుకుంటే వాళ్ళ ముందు మనం చీపు కనపడటం కానీ హేళన చేస్తారు. వాళ్ళకి అన్నీ ఉంటాయి, వాళ్ళకు కూడా పరిస్థితులు అన్నీ ఈ విధంగా ఉన్నా కానీ కూడా హేళన చేస్తారు అనమాట. అంటే రూపాయి ఉంటుంది కాబట్టి హేళన చేసి తక్కువగా తక్కువ. అందరూ పుట్టంగానే కోటీశ్వర్లు ఏమీ కాలేదండి. కష్టపడి రూపాయి సంపాదించుకొని పైకి వచ్చిన వాళ్ళే. కాకుంటే అవి కొంతమంది నిలదొక్కుకోకుండా తప్పుడు ప్రచారం చేయటం, తప్పుగా మాట్లాడటం, ఇవన్నీ ఎందుకంటే నేను పూజ చేసుకుంటే చెప్తున్నా అనమాట. నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నా, అందరు కలిసి ఉండాలి, మంచిగా ఉండాలి, అందరూ ఒక మాట మీద ఉండాలి అని అనేవాడిని తప్ప నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడడం అనే కాదు. ఎందుకంటే ఎప్పుడు ఏ టైంలో ఎట్టుపోతామో మనకు తెలీదు. చెప్తున్నా, ఏ టైంలో ఎప్పుడు మనం వెళ్తామో తెలియదు, ఏ టైంలో ఎప్పుడు. ఇదంతా దేవుడు రాత అంతే. ఆ దేవుడు రాసిన రాత్రి మనం ఎవ్వరు చెడపలేరు, రేయలేదు. ఉన్న 4 రోజులు మంచిగా హ్యాపీగా ఉంటే చాలు. ఒకటి గురించి తక్కువ చెప్పకుండా ఉంటే చాలు. ఇప్పుడు నా దగ్గర రూపాయి ఉంది కదా అని చెప్పేసి వాడి గురించి తక్కువ చేసి మాట్లాడటం, తక్కువ చేసి చేయటం, ఈ విషయాలన్నీ నాకు తెలుసండి. నన్ను అంతే చేశారనమాట. అంతే చాలా చులకనగా, చాలా ఇబ్బందిగా చూశారనమాట. దేవుడి దగ్గర కూడా దండం పెట్టుకొని చెప్తున్నాను. నా ముందు ఎంత మంచిగా మాట్లాడి నా వెనకాల చెడ్డగా మాట్లాడారండి. అందుకని తెలిసిన తర్వాత అలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. వద్దు, ఆ భగవంతుడు అనేవాడే ఉంటాడు, ఆ భగవంతుడు అనేవాడే చూసుకుంటాడు. మనం తప్పు చేసామా, ఒప్పు చేసామా అనేది. అదండి నాకైతే నా ఇంటికైతే ఒక దేవుడి మందిరం అయితే తెచ్చుకున్నాను. మంచిగా పూజ చేసుకుంటున్నాను, ప్రశాంతంగా ఉంటున్నా. వచ్చే దాంట్లోనే అమ్మని అందరినీ చూసుకుంటున్నా. అన్నయ్య వాళ్ళు కానీ మేము కానీ అందరూ మంచిగా హ్యాపీగా ఉండాలని మీరందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటారని, హ్యాపీగా మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను తీసుకొచ్చిన మందిరం ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు ఏంటి అనేది కూడా నాకు తెలిసింది. అందరూ మన వాళ్ళే అని చెప్పేసి నేను చేసుకుంటే అక్కడ నేను చాలామంది అంతకుముందు ఎందుకు ఇట్లా అట్లా అన్నా,
సరే వదిలేసాను అనమాట. ఇటు వదిలేసా మనోళ్ళే కదా మా నాన్న అనుకున్నా. కానీ తర్వాత తెలిసింది ఒక అవసరం బట్టి వాడితో ఇక్కడ అవసరం ఉంది అంతే అన్నట్టుగా చేశారు తప్ప పైన భగవంతుడు అనేవాడు 2 కళ్ళు వేసుకొని చూస్తుండండి. నేను తప్పు చేశానో ఒప్పు చేశానో ఆ భగవంతుడికి నా ఎంత బాధ ఉందో ఎంత పెయిన్ఫుల్గా అనుభవించానో అది నాకు తెలుసు. యూట్యూబ్లో కొంతమంది నాకు దగ్గరగా ఉండే వాళ్ళకు కూడా తెలుసు నేనేంటి అనేది. నా వీడియోలు అనేవి కూడా మీకు తెలుసు. నేను అడ్డగోలు ఈ పడతా ఈ డ్రామాలు ఇవన్నీ ఎట్లా పడితే అట్లా పెట్టేవాడిని కాదు. మీరందరూ చూస్తూనే ఉన్నారు. నా వీడియోలు ఎలా ఉంటే అలా ఖచ్చితంగా మాట్లాడతాను. ఆఫ్ స్క్రీన్ కానీ ఆన్ స్క్రీన్ కానీ డైరెక్ట్ ఎప్పుడు ఎలా ఉంటున్నావు అలానే మాట్లాడుతున్నా. ఎప్పుడు ఎలా చూస్తున్నా అలాగనే చూపెట్టా. మా అక్క వాళ్ళ వర్క్ చెప్పేది కూడా చూపెట్టాను. ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి చూపెట్టాను అనమాట. మీ దగ్గర నేను ఏం దాచుకోలేదు. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ మన బంధుత్వంతో సమానం, ఒక రిలేషన్తో సమానం. అంటే రిలేషన్ బంధుత్వం, చుట్టాలు, ఒక అక్క, వదినే, చెల్లి, తమ్ముడు, అన్నయ్య ఇలా. అందువల్ల నేను అందుకని ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవడం జరిగిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ లాగ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇది మొన్న ఉగాది రోజు పూజా కార్యక్రమం చేసిందండి. నేను ఉగాది రోజు చేసిందనమాట. ఆ వీడియో కూడా కొంచెం నేను తీసుకున్నాను. ఎందుకో దేవుడి దయల లక్కులో ఇప్పుడు పనికొచ్చింది, అందుకే యాడ్ చేశాను అనమాట. చూసారు కదా, నేను ఉగాది పండుగ రోజు చేసిన వీడియో కూడా తీసుకొని పెట్టుకున్నాను. అన్ని వీడియోలు పోయాయండి, ఏం లేదు. మీ ప్రేమ అనురాగం ఉంటే చాలు. ఇక దేవుడు అనేవాడు ఉంటే ఏ విధంగా కొన్ని వీడియోలు నా దాంట్లో గూగుల్లో జీమెయిల్లో ఉంటాయి కదా, ఒకవేళ ఉంటే మాత్రం కంపల్సరీగా ఓపెన్ చేసి ఆ వీడియోస్ పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ.